స్వర అయితే చామంతితో ఇలా అంటూ ఉంటుంది. చూస్తూ ఉండు, ఆ ఝాన్సీకి ముందు ముందు చుక్కలు చూపిస్తాను. ఇప్పుడే కాల్ చేస్తాను ఆ ఝాన్సీకి నేను అని చెప్పి అంటుంది. అది విని చామంతి అయితే ఏంటి నువ్వు కాల్ చేయడం ఏంటి స్వర? ఇప్పుడు నువ్వు కాల్ చేస్తే నువ్వు అని తెలిసిపోతుంది కదా అని చెప్పి అంటుంది. లేదు నువ్వు చూస్తూ ఉండు, ఆ ఝాన్సీకి ఫోన్ చేసి నేను ఎలా మాట్లాడతాను అని చెప్పి స్వర అయితే ఝాన్సీకి ఫోన్ చేసి తన గొంతు మార్చి హలో బాబీ ఉన్నాడా అండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఝాన్సీ అయితే ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దానికి స్వర అయితే నేను బాబీ మేడంని అని చెప్పి అంటుంది. మేడం చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఈరోజు కొంచెం టైం టేబుల్ మారింది, బాబీతో కొంచెం మాట్లాడి చెప్దామని, ఎందుకంటే తను బుక్స్ని చేంజ్ చేసుకుంటాడు కదా, అందుకే ఒకసారి బాబీకి ఫోన్ ఇస్తారా అని చెప్పి స్వర అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఓకే మేడం ఇస్తాను, ఇప్పుడే ఉండండి పిలుస్తాను అని చెప్పి బాబీ బాబీ అంటూ బాబీ దగ్గరికి అయితే ఫోన్ని పట్టుకొని వెళ్తుంది. ఇక బాబీ అక్కడ తన బ్యాగ్ని అయితే సర్దుకుంటూ ఉంటాడు. బాబీ ఇదిగో మీ మేడం అంటే ఏదో టైం టేబుల్ మారిందంట చూడు అని చెప్పి ఫోన్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్తుంది. ఇక బాబీ అయితే గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. దానికి స్వర అయితే బాబీ అని చెప్పి అంటుంది. ఇక జాను వెళ్ళిపోయాక బాబీ అయితే ఏంటి ఇది అమ్మాయి మేడం వాయిస్లో ఉంది, అమ్మాయి మేడం అని చెప్పి అంటాడు. అవును బాబీ నేనే అని చెప్పి అంటూ ఉంటుంది స్వర. ఉండు నీకు వీడియో కాల్ చేస్తానని చెప్పి స్వర బాబీకి వీడియో కాల్ చేస్తుంది. ఇంకా వీడియో కాల్లో వాళ్ళిద్దరూ అయితే అలా మాట్లాడుతూ ఉంటారు. స్వర అయితే మాత్రం ఎందుకు స్కూల్కి వెళ్ళను అన్నావంట, స్కూల్కి వెళ్ళు బాబీ అని చెప్పి స్వర అంటూ ఉంటుంది. లేదు అమ్మాయి మేడం మిమ్మల్ని చూడాలని అనిపించింది, అందుకే నేను స్కూల్కి వెళ్ళను అని మారం చేశాను, కానీ డాడీ నన్ను తీసుకుని వెళ్తానన్నారు మీ దగ్గరికి, సండే నిన్ను కలుస్తాను అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. దానికి స్వర అయితే ఓకే ఇప్పుడు మాత్రం నువ్వు స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి స్వర అయితే బాబీతో అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.